హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్ని తయారు చేశాను. చూడండి, ఒకసారి మీకు బాగా నచ్చుతుంది. అన్నీ సేమ్ కొలతలతో తీసుకోవాలి. 1 కప్పు పంచదార, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు మిల్క్ పౌడర్, వెనీలా ఎసెన్స్, అలాగే ఫుడ్ కలర్. మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం 1 కప్పు పంచదారను యాడ్ చేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పంచదార అయ్యింది కదా పౌడరు. ఇప్పుడు ఇందులో మనం కార్న్ఫ్లోర్ 1 కప్పు యాడ్ చేసుకోవాలి. మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసిన తరువాత మిల్క్ పౌడర్ని, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మిల్క్ పౌడర్ని కూడా సేమ్ కొలతలతో మొత్తం 3 కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. మంచి కలర్ వస్తుంది. మనం షాప్లో తీసుకున్న కస్టర్డ్ పౌడర్ లాగే వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత వీటినన్నింటినీ మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మీకు మెత్తగా కావాలంటే జల్లెడ పట్టుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసి, మనం మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా వేడిగా ఉంటుంది కదా ఈ పౌడర్లో ఉన్న వేడంతా తగ్గేంత వరకు, చల్లగా అయ్యేంత వరకు ఈ బౌల్లో వేసి ఇలా ఉంచేయాలి. ఆ తర్వాత మనం ఒక డబ్బాలో వేసి నిల్వ పెట్టుకోవచ్చు. ఇంట్లో మనం కస్టర్డ్ పౌడర్ని తయారు చేసి ఉంచుకున్నామంటే ఈ సమ్మర్లో అనేక రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చింది కదా ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you.